జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, మరి రక్షణ వ్యవస్థ మెరుగుపడడానికి ఆహారంతో పాటుగా వ్యాయామాలు ఏమైనా ఉంటాయంటారా? శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు చేయడానికి, రక్త ప్రసరణ బాగా చురుగ్గా సాగేటట్టు చేయడానికి వ్యాయామాలు, ఆసనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. రక్తం బాగా వెళితేనే గాలి, నీరు, ఆహార పదార్థాలు ప్రతి కణానికి అందుతాయి, వ్యర్థాలు బయటకు వస్తాయి. రక్షణ వ్యవస్థ సంబంధించిన కణజాలానికి కూడా మరి గాలి, నీరు, పోషకాలు వెళ్ళాలిగా. కాబట్టి అలాంటి వాటిని మెరుగు చేసే వ్యాయామాలు ఇప్పుడు చూడండి. రక్షణ వ్యవస్థను పెంచుకోవటానికి బాగా ఉపయోగపడే 2 భంగిమలను ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిది, స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఎడమ చేయిని పైకి లేపి ఎడమ కాలుకి ముందుగా పక్కమట ఎడమ చేతిని అట్లా ఆనిచ్చేస్తాం. ఎడమ కాలును స్ట్రైట్ చేసేస్తాం, మోకాలు వంచకుండా. బాడీ అంతా ఎడమ వైపుకి అట్లా బెండ్ అయిపోయింది. ఇప్పుడు కుడి పాదాన్ని కుడి చేతి వేళ్లతో అట్లా పట్టుకుని కుడి పాదాన్ని ఆకాశం వైపు అట్లా లేపేసి స్ట్రెచ్ చేసి మెడ కూడా అట్లా పైకి లిఫ్ట్ చేసి అదే భంగిమలో కదపకుండా ఉంటాం. ఇట్లా చేయటం ద్వారా రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది. బోన్ మ్యారోలో స్టిమ్యులేషన్ బాగా జరిగి ఇమ్యూనిటీ సెల్స్ బాగా ఉత్పత్తి అవ్వటానికి, వాటిని యాక్టివేట్ చేయడానికి మంచి మార్పు వస్తుంది. ఒకవైపు అట్లా చేసిన తర్వాత సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఈసారి కుడివైపుకి బెండ్ అవుతాం. కుడి చేతిని కుడి పాదం ముందు అట్లా పెట్టేసి కుడి పాదాన్ని స్ట్రెయిట్గా చాపేసి ఎడమ చేతితో ఎడమ పాదం వేళ్ళని అట్లా పట్టుకుని ఎడమ పాదాన్ని పైకి గాలిలోకి అట్లా మనం లిఫ్ట్ చేసి అదే భంగిమలో కదపకుండా ఉంటాం అన్నమాట. ఇలా ఉండగలంతసేపు ఉన్న తర్వాత మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి. ఇప్పుడు వెళ్ళకిలా పడుకుని ముందుగా కాళ్ళు చాపేసి చేతులు కాళ్ళ కింద అట్లా పెట్టుకుని 2 కాళ్ళను పైకి లిఫ్ట్ చేస్తాం. సర్వాంగాసన భంగిమలోకి ముందు వెళ్ళాలి. నడుమ భాగంలో చేతులు అట్లా పెట్టేసి కాళ్ళని 90 degrees అట్లా లేపిన తర్వాత చేతులు సపోర్ట్ తీసుకుని చూడండి, చేతులు సపోర్ట్ సీటు కిందకు వచ్చేసాయి దగ్గర. ఇప్పుడు అలా పెట్టేసి నడుముని కిందకి ఇంకా ఉంచుతాం. విపరీత కారణి అంటే చేతులు అరిచేతుల్లో సీటు పడేటట్లుగా బరువంతా అరిచేతుల్లో పడేయాలి. కాబట్టి అప్పుడు నడుము చూడండి ఒక కర్వలాగా బెండ్ అయింది, విపరీత కారణి. ఇలా చేయగలిగితే వెన్నుపాము నుంచి స్టిమ్యులేషన్ బాగా జరిగి ఇమ్యూనిటీ బూస్టింగ్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విపరీత కారణి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలా చేతుల సపోర్ట్తో విపరీత కారణి ఉండగలంతసేపు ఉన్న తర్వాత మెల్లగా తీసేసి సాధారణ స్థితికి వచ్చేస్తాం. విశ్రాంతి స్థితి, కాళ్ళు చాపేసుకుని శవాసనంలో హాయిగా రిలాక్స్ అవుతాం. బట్ వాడెవడో మీ ఇద్దరి గురించి తెలిసిన వాడే అయి ఉంటాడు. మీ ఫ్రెండ్స్లోనో లేదంటే మీ ఎనిమీస్లో వాడై ఉంటాడు. అందుకే ఒక్కసారి నిన్ను ప్రేమించిన పర్సన్ని కలిస్తే, అంటే అతనికి కూడా మన సిచ్యువేషన్ వివరిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అడిగాను రాధిక. అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలనో లేక నీ మీద డౌట్తోనో కాదు. రాధిక, చెప్పు రాధిక, ఎవరతను? ఎక్కడుంటాడు? ఎందుకు గతాన్ని గుర్తు చేస్తున్నారు? ఇప్పుడిప్పుడే మన మధ్య సంతోషం నిండుతోంది. ఎందుకు ఎందుకు మళ్ళీ ఇవన్నీ? ప్లీజ్ ఇది ఇక్కడితో వదిలేయండి. ఆ సంతోషం శాశ్వతంగా ఉండాలి అంటే నువ్వు అతని గురించి నాకు చెప్పాలి రాధిక. అతని వల్ల అసలేమీ కాదండి. ఎవరికి ఏ ప్రాబ్లము ఉండదు. ఎవరికి వాళ్ళం ఆనందంగానే ఉన్నాం కదా. ప్లీజ్ అండి, అతని గురించి నన్ను అడగకండి. అది కాదు రాధిక, నీ గురించి వాడెవడో తప్పుగా మాట్లాడుతుంటే వాడికి బుద్ధి చెప్పాలా వద్దా?
ఎవడో ఏదో చెప్తే నా భర్త నమ్మే వ్యక్తి కాదు. ఆ నమ్మకం ఉన్నన్ని రోజులు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా మనల్ని విడదీయలేరండి. అది కాదు రాధిక. ఏంటి శ్రీవల్లి, ఎందుకంత కంగారుగా ఉన్నావు? లే, కంగారేముంటదక్క. సంబరం కొద్దీ పూల పళ్ళు పెట్టుకునేటప్పుడు శాన్వికి గిట్లా అవుడైందని జర పరిశాలుంది గంతే. 2 రోజుల నుండి నీరసంగా ఉంది కదా పాపం. ఇంకో 2 రోజులు పోయాక నిశ్చితార్థం పెట్టుకోవాల్సింది. అవు, నేను కూడా గట్లనే అనుకున్నా, కానీ కుదరదు కదా. శ్రీవల్లి, శాన్వికి స్పృహ వస్తుంది. పర్వాలేదు లేక జరసేపు పండుకొని. స్పృహలోకి రాగానే అత్తయ్య గారు చెప్పమన్నారు. అక్క అక్క అత్తయ్య, అత్తయ్య, శాన్వికి స్పృహ వస్తుంది. కళ్ళు తెచ్చిందా? కాస్త కదులుతుంది అత్తయ్య, రండి. అవంతిక, నేను వెళ్ళి చూస్తాను. అమ్మాయికి కడుపులో వికారం అని డాక్టర్ చెప్పింది కదా. శ్రమనుకోకుండా నువ్వే కాస్త కషాయం కాచి తీసుకురావా? అలాగే అత్తయ్య. భవానీ, అమ్మాయికి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? ఏమైనా తినిపించావా? పద చూద్దాం. ఉండండి ఉండండి ఉండండి, మీరేంటి చూసేది? దానికి ఏమైందని? కాస్త పైచం ఎక్కువైంది. తినిపించాల్సింది తినిపించాను, తాగించాల్సింది తాగిస్తాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అసలే కాలు నొప్పి కన్ను నొప్పి అంటారు. వెళ్ళండి వెళ్ళండి, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటానని చెప్పాను కదా, వెళ్ళండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. సర్లే. చేసింది ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆఖరి శ్వాస వదులుతూ నువ్వు నాకు తోడబుట్టిన దానివన్న విషయం చెప్పింది. అందుకే నువ్వు నన్ను ఏమన్నా, నాతో ఎలా ప్రవర్తించినా నేను పట్టించుకోను. ఎందుకంటే నువ్వు నా చెల్లెలివి. కన్న తల్లినా నేను ఇంతకాలం ద్వేషించింది మా అమ్మనా? నేను తిట్టింది
జన్మనిచ్చినందుకు నేను తనకిచ్చిన బహుమానం ఇదా? ఇదా? లోకేశ్వరి, ఏంటే వీళ్ళెవరో తెలుసా అంటూ పెద్ద బిల్డప్ ఇచ్చావు? ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నిల్చున్నావు? ఎవరు వీళ్ళు? వాళ్ళు నీకు అమ్మ బాబు, తనకేంటి? వీళ్ళే లోకి కన్న తల్లిదండ్రులు అన్న విషయం బయట పెడితే కన్న తల్లిదండ్రులను ఇంతకాలం ద్వేషించాను అనే బాధతో లోకి ఏమైనా చేసుకుంటే నా చెల్లెల్ని పోగొట్టుకున్న దాన్ని అవుతాను. నా చెల్లెల్ని దూరం చేసుకోలేను. నిన్నే మాట్లాడవే. ముందా ఫోటో బయట పడేస్తావా, పడేవా? పారేను. ఫ్రేమ్ కట్టించి నా బెడ్రూమ్ లోనే పెట్టుకుంటా. అంటే మా మాట అంటే లెక్కలేదా నీకు? చనిపోయిన వాళ్ళని అవమానకరంగా మాట్లాడకూడదు అన్న సంస్కారం లేదా మీకు? సంపద, 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 సంపద కళ్ళు తెరు. సంపద, సంపద, సంపద కళ్ళు తెరు. సంపద, సంపద, సంపద కళ్ళు తెరు. సంపద. ఏంటే ఇది? కడుపుతో ఉన్న భార్యని ఇలాగైనా చూసుకునేది? ఉండడానికి కూడా లేదు అంటే సత్రంలో ఉండమన్నాను. కడుపుతో ఉన్న అమ్మాయికి ప్రసాదాలతో కడుపు నింపాలనుకుంటే ఎలా? నా ఆర్థిక పరిస్థితి బాలేదు సార్. ఏం చేయమంటారు చెప్పండి? ఆర్థిక పరిస్థితి బాగోలేదని కడుపుతో ఉన్న అమ్మాయికి సరిగ్గా తిండి పెట్టకపోతే ఎలా? సంపద, సంపద, తీసుకో. వీళ్ళకి పరిస్థితి ఏంటి? ఏదో ఒకటి చేసి ఎవరినో ఒకరినైనా ముంచైనా సంపాదిస్తారు, కానీ ఇలాంటి స్థితిలో ఉండరే. నాకంటూ ఒక కుటుంబం ఉన్నప్పుడు నాకు ఆ విలువ తెలియలేదు. ఇప్పుడే ఆ విలువ తెలుస్తుంది. కడుపుతో ఉంటే కంటికి రెప్పలా చూసుకున్న ఆ రోజులు ఇప్పుడు గుర్తొస్తున్నాయి.
అబ్బా షూస్ వేసుకుని వచ్చావా? భలే మేనేజ్ చేసావే. లేకపోతే నేను దొరుకుతాం అనుకుంటున్నావా పొట్టి బాబాయ్? హర్ష, నాన్న ఎక్కడికి వెళ్ళావు? మీ మెడల్స్ పెరుగు పెట్టించడానికి గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళాను నాన్న. మరి ఫోన్ చేస్తుంటే ఎత్తవేంటి హర్ష బాబు? అవునా, ఫోన్ చేశారా? అయ్యో, సైలెంట్ లో పెట్టాను పిన్ని, చూసుకోలేదు. అయినా ఎంత పొద్దున్న ఏ బంగారం షాపు తీశారు బాబు? తెలిసిన వాళ్ళ కొట్టు అంకుల్, నేనే వెళ్ళి తెరిపించాను. మెడల్స్ తీసుకొచ్చావా బాబు? మెరుగు పెట్టడానికి టైం పడుతుందంట ఆంటీ, రేపిస్తామన్నారు. వాళ్ళు నమ్మకస్తులేనా బావగారు? అందరూ దొంగలే ఉంటారా కుమారి? మాలాగా మంచివాళ్ళు కూడా ఉంటారు. మీలాగా మంచోళ్ళు అంటే మేము దొంగలమా అమ్మా? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడువుకుంటారేంటి మావయ్య? బాబు, ఆ గోల్డ్ స్మిత్ ఫోన్ నంబర్ ఉంటే ఇస్తావు? ఎందుకు బాబాయ్? జాగ్రత్తగా మెరుగు పెట్టమని చెప్దామనమ్మా. ఆయన ఫోన్ నెంబరే కదా అడిగారు. ఏదో మీ ఆస్తులు అడిగినట్టు కంగారు పడతారేంటి? కంగారు ఏం లేదు పిన్ని, ఆయన అన్ని జాగ్రత్తలు చెప్పే వచ్చాను. అయినా కూడా మీ అంకుల్ అతనితో ఒకసారి మాట్లాడతారా బాబు? ఫోన్ నంబర్ ఇవ్వు. ఫోన్ నంబర్ లేదు. అదేంటి బాబు, నంబర్ లేకపోతే ఏంటి? ఆయన ఫోన్ నంబర్ అడిగి తీసుకుని ఉండరు, అంతే కదండి? అవును, కావాలంటే రేపు వెళ్ళి అడిగి తీసుకుంటాను. రసీదు తీసుకొచ్చారా బావగారు? రసీదేంటి? అదే బాబు, మెరుగు పెట్టమని మన మెడల్స్ వాళ్ళకి ఇచ్చాం కదా, వాడు రసీదేమి ఇవ్వలేదా? ఇస్తామన్నారు, నేనే తీసుకోలేదు. హర్ష, అదేంటి ఫోన్ నెంబర్ లేదంటున్నావు, రసీదు తీసుకోలేదు, మన మెడల్స్ గ్యారంటీ ఏమిటి? సరైన ప్రశ్న అడిగారు బాబు గారు. చెప్పండి హర్షబాబు. హలో అక్క. హలో అక్క. అక్క మాట్లాడవేంటక్క? అక్క హలో, ఏంటక్క ఆ సౌండ్ ఏంటి? అక్క మాట్లాడక్క. హలో హలో అక్క మాట్లాడక్క. ఏమైంది మహాలక్ష్మి? అక్క ఫోన్ మాట్లాడడం లేదు, ఏదో సౌండ్స్ వస్తున్నాయమ్మా. హలో 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 అక్క మాట్లాడక్క, ఏమైంది? ఏమైంది మహాలక్ష్మి? అమ్మా నువ్వేం కంగారు పడకు, ఒకసారి రాక్ స్టార్ కి ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది. నువ్వవునన్నా కాదన్నా చైత్ర నీ భార్య. ఇప్పుడు 4 గోడల మధ్య ఒంటరిగా ఉందిరా. తన మంచి చెడు చూడటం భర్తగా నీ బాధ్యత. రాక్ స్టార్ మాహి, మీ అక్క గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడాలంటే మాట్లాడు. మా అక్క ఎలా ఉంది? రాక్ స్టార్ నాకు తెలుసు నువ్వు మా అక్క గురించి మాట్లాడవని, కానీ రాక్ స్టార్ మా అక్క ఫోన్ మాట్లాడడం లేదు. ఒక్కసారి మాట్లాడించవా ప్లీజ్? తనకేమైందోనని కంగారుగా ఉంది. తనకేమవుతుంది?
తన వల్ల ఎదుటి వాళ్ళకి ఏమైనా అవ్వాలి గాని తను బానే ఉంటుంది. రాక్ స్టార్, ప్లీజ్ రాక్ స్టార్. మహి, నీకింతకు ముందే చెప్పాను మీ అక్క విషయం అయితే నాతో మాట్లాడొద్దు అని. ఇన్ఫాక్ట్ ఇది కూడా తనాడించే డ్రామానే కదా. ఇప్పుడు నేను తన గదిలోకి వెళ్తే దాన్ని కూడా ఒక ఇష్యూ చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. రాక్ స్టార్ ప్లీజ్, మా అక్క నువ్వు అనుకున్నట్టు కాదు. రాక్ స్టార్ ఇదంతా వద్దు, వదిలే. పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలి. రాననుకున్నావు కదూ? ద బాస్ ఇస్ బ్యాక్. వెన్నులో వణుకు మొదలైందా? భయం మొదలైందా? నాకేం భయం? భయం లేందే ఉలికి పడ్డారా అత్తయ్య గారు? ఉండాలి, భయం ఉండాలి. కోడలు వస్తుంది అంటే ఈ మాత్రం భయం ఉండాలి. ఇప్పుడు చిటికలకు దడుచుకున్నారు, ముందు ముందు చీమ చిటుక్కుమంటే వణికిపోయేలా చేస్తాను. నేను నీకు భయపడ్డం జరగని పని. భయం లేకపోతే ఎందుకు ఇలాంటి దుర్మార్గపు పనులు చేశావు? మొన్న కరెంటు షాక్ ఇవ్వాలని నా చెల్లెల్ని ఏదో చెయ్యాలని చూసావు. ఇవాళ శేఖర్ గారికి మోతాదుకు మించి మద్దు మందిచ్చి ఎందుకు పనికిరాని వాణ్ణి చెయ్యాలని ప్రయత్నం చేశావు. నేను ప్రయత్నం చేయడం ఏంటి? హలో, ఎంత తెలివైన దొంగ అయినా ఏదో ఒక ఆధారంతో దొరికిపోతాడు అంటారు. నీ చీర కొంగే నీ ఆనవాళ్ళు చెప్పింది. పారిపోతూ వచ్చి కూడా నేనేం తప్పు చేయలేదు అనడానికి సాక్ష్యం నా కళ్ళు. నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయవు. నువ్వు నన్ను ఎప్పుడూ ఏమార్చలేవు. చూడండి రేఖాదేవి గారు, గంట క్రితం వరకు నా చెల్లెలికి తారక్కి పెళ్లి చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. శేఖర్ గారి ప్రేమ తెలిసినా కూడా త్యాగం చేద్దామనుకున్నాను. కానీ శ్రద్ధగా విను, మనసుని స్థిరంగా మెదల్చుకో. వినటం ఏంటమ్మా? ఇప్పటికీ నేను వాడేది అవే మసాలాలు కదా. దాని ఓనర్ పేరు తెలుసా మీకు? పేరంటే పూర్తిగా తెలియదు గాని ఏదో వర్మ అని విన్నాను. ఆ వర్మ గారు ఈయనే. మరి మీ మామగారని చెప్పావు?
వర్మగారు, ఆ వర్మగారు నీకు మామగారు. ఏంటో నాకంతా అయోమయంగా ఉంది. సమయం వచ్చినప్పుడు మీకు విషయం మొత్తం వివరంగా చెప్తాను వదినా. అప్పుడు వివరంగా చెప్తావు సరే, ఇప్పుడు కొద్దిగా ఎందుకు చెప్పినట్లు? ఎందుకంటే ఎంతో గొప్పగా బతికిన మా అత్తయ్య మామగారు కిరాణా షాప్ వాళ్ళు అనుకొని అప్పిస్తాననేసరికి మేము గౌరవం వాళ్ళకి పూర్తిగా ఇస్తాను. ఏమీ తెలీదు. బాల భార్య ఎక్కడుందో ఏమో, ఎలా ఉందో, బాల తన్ను ఏం చేశాడో కూడా తెలీదు. చేయడానికి ఏముంది? ఎలా అయితే సరళ భర్త రేపు రెండో పెళ్లి చేసుకుంటాడో అలాగే బాల భార్య కూడా ఏదో ఒక రోజు వచ్చి మీ అందరికి చెప్తుంది బాల రెండో పెళ్లి చేసుకున్నాడు అని. మీరు నోరు మూసుకోండి. ఎప్పుడు మాట్లాడినా చెడే మాట్లాడతారు. సరే అయితే నేను చెడు మాట్లాడతానా? కానీ మీరందరూ చెడు చేస్తున్నారు. దాని సంగతేంటి? సరళ భర్త రేపు రెండో పెళ్లి చేసుకుంటాడు అంటే భీమ్ జీవితం అంతా తనను ఇక్కడే పెట్టి పెంచుతాడా? లేదు కదా. పాపం సరళకు సవతి గురించి ఆలోచిస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉండొచ్చు కదా. బాగా ఏడుపు కూడా వస్తుంటుంది కదా సరళ? భీమరావ్, మూర్ఖుడా, చూడు, ఈరోజు ఈమె కన్నీళ్లకు కూడా నువ్వే కారణంగా మారిపోయావు. అందరి జీవితాలను నువ్వు చక్కబెట్టాలని ఎంతగా ఆలోచిస్తున్నావు, నువ్వు అంతగా నాశనం చేసి తీరుతావు. జోషి గారు, నాశనం అయ్యేది మా జీవితాలు. ఒకటే విషయం మీకు నచ్చ చెప్పి అలసిపోయాను. ఎందుకు మీరు పదే పదే ఇక్కడికొచ్చి సమయాన్ని వృధా చేసుకుంటారు? మూర్ఖురాలా, ఈరోజు నేను ఇక్కడికి నీతోనో నీ భర్తతోనో గొడవ పడ్డానికి రాలేదు. ఈరోజు నేను ఇక్కడికి సరళ కోసం ఒక ప్రస్తావన తీసుకొచ్చాను. ఎలాంటి ప్రస్తావన? ఏంటంటే, నువ్వు, నీ భార్య, మీ నాన్న, అలాగే ఈ సరళ ఒకవేళ పొద్దున్నే తన అత్తమామల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పినట్లయితే సరళ అత్తమామలు తనని క్షమించేస్తారు. అలాగే వాళ్ళ కొడుకు రెండో పెళ్లి కూడా జరిపించరు. కాకపోతే క్షమాపణ చెప్పడానికి ఒక షరతు ఉంది. క్షమాపణ కాళ్ళు పట్టుకొని చెప్పాల్సి ఉంటుంది. అలాగే క్షమాపణ చెప్తాను. శబాష్. ఈ రోజు నుంచి ఈ ఇల్లే కాదంట, మిగతా ఆస్తులన్నీ కూడా కాంతమ్మ గారివేనంట. ఏంటి చిట్టమ్మ, నువ్వు వీరనారాయణకి తెలియకుండా ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన ఆస్తి మొత్తం నా పేరు మీద రాశావా? మరా విషయం ఆయనకి చెప్పాలి కదా. చూడు ఎంత షాక్ అయ్యారు. ఎస్ఐ గారు, లేని వారసురాల్ని ఉందని నమ్మించి ట్రస్ట్కి రావాల్సిన కోట్ల ఆస్తిని కొట్టేయాలని పెద్ద స్కామ్ చేశారు. కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాను.
వీరనారాయణ బాబాయ్, వీరనారాయణ బాబాయ్ ఫోన్ చేస్తున్నాడేటి? అంటే జైలు నుంచి బయటకు వచ్చేసాడా? హలో బాబాయ్. చిట్టమ్మా ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను బాబాయ్. నువ్వెలా ఉన్నావా? కాంతమ్మ దయ వల్ల బానే ఉన్నాను. ప్రస్తుతం బెయిల్ మీద బయటకొచ్చాను. చాలా సంతోషం బాబాయ్. ఈ నాళ్ళకి నీకు బయలు దొరికింది. అమ్మ ఎలా ఉంది? నాన్నమ్మ చాలా బాగుంది బాబాయ్. కంటికి రెప్పలా చూసుకుంటున్నామా. నీ మీద నమ్మకంతోనే వదిలేళ్లాను. ఇంకాసేపట్లో నేను వస్తున్నాను. మీ అత్తని బెదిరిస్తావో భయపెడతావో, పీక మీద కత్తె పెడతావో నీ ఇష్టం. కానీ తన పేరు మీదున్న మా ఆస్తి మొత్తం తిరిగి మా పేరు మీదకి మారాలి. అలా నువ్వే చేయించాలి. బాబాయ్, అదంతా తేలిగ్గా జరిగే పని కాదు. జరగాలి చిట్టమ్మా, నువ్వే జరిపించాలి. చిట్టమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? వీరనారాయణ బాబాయ్తో మాట్లాడుతున్నాను బాబా. వీరనారాయణ గారితోనా? బెయిల్ మీద బయటకు వచ్చాడంట. కాసేపట్లో మన ఇంటికి వస్తానంటున్నాడు. చిట్టమ్మా, బాబాయ్ చెప్పండి బాబాయ్. చెప్పింది గుర్తుందిగా? మమ్మల్ని మోసం చేసి మా ఆస్తి మొత్తం బావా. బావాన్ని పిలిచింది విన్నారు కదా? తను నన్ను పిలిచింది. ఇంకా రుజువులు సాక్ష్యాలు అవసరం లేదు. నీ గురించి ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఈరోజు ఇక్కడ దొరికావు. నాకు అన్యాయం చేసి వెళ్ళిపోతే ఆ దేవుడు ఊరుకుంటాడా? మురళి చెల్లెలివని మా దగ్గర అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకంత మోసం చేసి మా ఇంట్లో అడుగు పెట్టావు? అమ్మా, అది నువ్వేం మాట్లాడుకో. ప్రతి విషయంలోనూ వెనకేసుకురాకు శ్రీకర్. అబద్ధం చెప్పేవాళ్ళంటే అమ్మకు నచ్చదని తెలీదు. నువ్వెలా అబద్ధం చెప్పావు? మొత్తానికి ఈయన రావడం వల్ల అవని గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా అత్తయ్య. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత అమాయకంగా కనపడింది. నేను అప్పుడే చెప్పాను ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు అని. ఇప్పుడేం తీర్పిస్తావమ్మా? నమ్మకాన్ని కోల్పోయిన వాళ్ళు నా కళ్ళ ముందు కనబడకూడదు. కొన్ని పరిస్థితుల వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది. అందుకు కారణం మా బావే. జరిగింది చెప్పిన తర్వాత మీరు ఎలాంటి శిక్ష విధించినా నేను భరిస్తాను. ఇంకేం మాట్లాడుకో. నువ్వేం చెప్పినా నేను వినను. నీ మరదల్ని తీసుకుపో. నాలుగు డబ్బులు సాయం దొరుకుతుందని ఇక్కడికి వచ్చాను. ఏకంగా నా బంగారు కొండే దొరికింది. అనుకున్నా, స్నేహితులు అనుకున్నా మనమే కదా. మీ ఒక్క కుటుంబమే కదా మాకు ఉంది. దయచేసి అవేవి మనసులో పెట్టుకోబాకండి. లేదు, మీరు క్షమిస్తున్న కొద్దీ
నా మీద నాకే అసహ్యంగా ఉంది. అసలు నేను చేసిన పాపాలకి తప్పులకి ఏ విధంగా ప్రాయశ్చిత్తం ఎత్తుక్కోవాలో తెలియడం లేదు. కేవలం కోడల్ని, నా భర్తనే కాదు, నా కడుపును పుట్టిన బిడ్డల్ని కూడా బాధ పెట్టిండాను. నేను మంచిగా మారి వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసినాను. ఇంత దారుణం ఇంకేడా ఉండదు. వాళ్ళు నా బిడ్డలు కాబట్టి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగలేకపోతున్నాను. ఏంది మా అటండి మాటలెప్పుడు మాట్లాడబాక. ఎంత జరిగినా ఏం చేసినా నువ్వే అమ్మ, మా అమ్మవే. గీత, ఈ మూర్ఖురాల్ని, పాపాత్మురాల్ని క్షమించానని ఒక్క మాట చెప్పమ్మా. అత్త, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. మాకు కావాల్సింది మీరు బాగుండడం, మీరు సంతోషంగా ఉండడం, మీరు మంచిగా ఉండడం. ఇప్పటికైనా మనుషుల విలువ తెలుసుకున్నారంటే మాకదే సంతోషం. తెలుసు గీతమ్మా, ఎప్పటికి కూడా డబ్బుకే విలువిస్తే నాకంటే దుర్మార్గురాలు ఎవ్వరు ఉండరు. వద్దు, ఈ డబ్బు, ఆస్తి, అంతస్తు ఏమి వద్దు. మీరందరూ సంతోషంగా ఉంటే చాలు. గీత, నిన్ను, నా కొడుకుని దూరం చేయాలనుకున్న పాపాత్మురాల్ని. నా మీద నీ కోపం లేదా అమ్మా? కోపం ఎందుకత్తా? మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు మేం బాధపడ్డామే తప్ప ఎప్పుడూ కోపడలేదు. మిమ్మల్ని మంచి మనిషిగా మార్చుకుని మీతో కలిసి సంతోషంగా ఎలా ఉండాలనే దాని గురించి ఆలోచించామే తప్ప పగ, ప్రతీకారాలతో ఎప్పుడూ ఏ ఆలోచన చేయలేదు. మనకి మన కుటుంబంలో ఒక మనిషి కావాలనుకున్నప్పుడు వాళ్లల్లో ఉన్న గొప్పని చూసి ఆనందంగా ఫీల్ అవ్వడమే కాదు, వాళ్ల బలహీనతల్ని కూడా అర్థం చేసుకుని సరిచేసుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది. ఏది జరిగినా మంచికే అనుకుంటూ వచ్చాను, కానీ జరగరానివన్నీ జరిగినాయి. అవును డాడీ, కాస్త అటు ఇటుగా మమ్మీలాగే ఉంది. హలో, కొంచెం అటు ఇటుగా ఏంటి? నేను వస్తునే. అయ్యో, ఛాన్సే లేదండి. మా వసు గారెక్కడ, మీరెక్కడ? మా మమ్మీ టైగర్ లాగుంటుంది, మీరేమో క్యాట్ లాగున్నారు. నేను పిల్లినా? కొంపదీసి పులి అనుకుంటున్నారా ఏంటి? నేను వసుని. కాదన్నాం కదా, ఫేస్ ఒకేలా ఉన్నంత మాత్రాన మీరు మా మమ్మీ అయిపోతారా? కరెక్టే బన్నీ. పులి పిల్లి కాలేదు, పిల్లి పులి కాలేదు. పులి పులే, పిల్లి పిల్లే. అవును, మియావ్ మియావే. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు టీస్ చేస్తున్నారు? నువ్వు మా మమ్మీ కాదు కాబట్టి. బన్నీ, డాడీ. అవునండి, వసు గారంటే ఒక ధైర్యం, ఒక సాహసం, ఎంతో తెలివి, అంతకు మించి సమయస్ఫూర్తి. దేన్నైనా ఢీ కొట్టగల మొండితనం, దేనికైనా ఎదురెళ్లే తెగింపు. అవన్నీ మీలో ఉన్నాయా? ఉంటే మీరే వసు గారు అని ఒప్పుకుంటాం. నో డౌట్ డాడీ, అవేవి ఈవిడలో లేవు.
ఈవిడ మమ్మీ కాదు, డమ్మీ. బన్నీ ఎందుకండి మా అబ్బాయి మీద అరుస్తున్నారు? మా వసుం ఇలా కోప్పడదు. ఏ సమస్య వచ్చినా భయపడదు. ఎంత కష్టం ఉన్నా అన్నం మీద కోప్పడదు. తెలివిగా ఆలోచిస్తుంది. ఉపాయాలతో ఆకట్టుకుంటుంది. అత్తగారు తిట్టారనో, తోడికోడలు మాట్లాడలేదనో, భర్త కోపడ్డాడనో మీలా మూతి ముడుచుకొని కూర్చోదు. ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేస్తుంది. తిట్టిన అత్తగారే మెచ్చుకునేటట్టు చేస్తుంది. అలిగిన తోడికోడలే హగ్ చేసుకునేలా చేస్తుంది. కోపడిన భర్తని కూల్ చేస్తుంది. అసలు ఇవన్నీ వీడికి చెప్పిన వేస్ట్ డాడీ, వేస్ట్. అసలు చపాతీ తినట్లేదు. హోల్స్ ఉన్న ఒక ట్యూబ్ కి ఎంత గాలి కొట్టినా వేస్టే. బన్నీ నిన్ను మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్. అను. అవును సార్. కానీ నాలో సడన్ గా ఈ మార్పు ఏంటనే కదా మీ ప్రశ్న. నా తప్పేంటో, నా కర్తవ్యం ఏంటో నాకు తెలిసొచ్చింది. మీరు మీ భార్యను ఎంతో ప్రేమించారు. అను దూరమైందన్న నిజంతో మీ వాళ్ళని బాధ పెట్టలేక మీ కుటుంబం సంతోషం కోసం నన్ను మీ భార్యగా ఇక్కడికి తీసుకొచ్చారు. అది నా అవసరం, అసహాయతని గుర్తించి నా సహాయంగా ఈ అవకాశం ఇచ్చారు. మీకు నా అవసరం ఎంతుందో నాకు మీ అవసరం అంతకు మించే ఉందని తెలిసి కూడా నాకు ఏ విషయానికి ఆంక్షలు పెట్టలేదు. పైగా అన్నీ నేను అడిగినట్టే నా ఇష్ట ప్రకారమే జరిగేలా చేశారు. అక్కకి ఆపరేషన్ చేయిస్తున్నారు, తమ్ముణ్ణి చదివిస్తున్నారు. నాకింత చేసిన మీకు ప్రతిఫలంగా నేను ఏది చేయలేనని నాకు అర్థమైంది. మీరు ఏ ఉద్దేశంతో అయితే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో అది నేను సక్రమంగా చేయలేకపోయాను సార్. పైగా మీకు అనవసరమైన తలనొప్పిగా మారాను. అన్నీ ఓపిగ్గా భరించారు. అయినా నా దుడుకుతనం వల్ల రోజు రోజుకి మీకు సమస్యగానే తయారయ్యాను. అందుకే కదా మీరు నన్ను రాజుగానే తిరిగి వెళ్ళిపోమన్నారు. అలా అని కాదు. నేనేమీ మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లేదు సార్. మీరు అనుకుంటే నేను చేసిన పనికి ఉన్న ఫలంగా నన్ను వెళ్ళిపోమని చెప్పుండొచ్చు. కానీ మీరు మా అక్క ఆపరేషన్ అయ్యాకే వెళ్ళమన్నారు. పైగా నా కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తానని చెప్పారు. అంత పెద్ద మనసుకి ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పగలుగుతాను? అందుకే మీతో కలిసి ఉన్నంత కాలం మీ అనుగానే ఉంటాను. అందుకే నేనే మీ అనుని. అలా కాకుండా తిరిగి రాజీలా అనిపించిన రోజు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అను. సరే టైం అవుతుంది, తొందరగా బయలుదేరండి.
సార్ డిఫ్యూజ్ చేయండి. పదండి. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో ప్రాణాలని కాపాడారు. మీరు కరెక్ట్ స్పాట్ చెప్పబట్టే సాధ్యమైంది మేడం. జాను, ఇంకా 4 నిమిషాలే ఉంది. ఏమైందిరా? ఏమైందమ్మా? భయపడాల్సిందేం లేదమ్మా. బాంబ్ స్క్వాడ్ కూడా వచ్చారు, పేలకుండా చేశారు. అవునప్పు, మార్కెట్ దగ్గర కారులో ఉన్నావు, కారులో లేదు కదా? ఏమొచ్చిన బావా, ఏదైతేనే 3 చోట్ల పేలకుండా చేశారు కదా, సంతోషం. ఏంటి 3 చోట్ల? అవును చిన్నక్క, 3 చోట్ల ఒకేసారి పేల్తాయని అన్నారు. ఏంటి చిన్నక్క? తీసింది 2 చోట్లే అప్పు. మూడో చోటు ఎక్కడై ఉంటుంది? అసలు జనాల్ని చంపడంలో వాళ్ళకు వచ్చేదేంటి? ఎక్కడ ఉంటుందప్పు? అన్నీ ఒకే చోట అంటే మార్కెట్ దగ్గర బాంబు తీసినప్పుడు 19 నిమిషాలే ఉంది. ఇప్పుడు ఇంకా తగ్గిపోయి ఉంటుంది. వాళ్ళ టార్గెట్ ఎవరై ఉంటారు? సూర్య, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. అబద్ధాలని నిజమని నమ్మి నిన్ను దూరం చేసుకున్నాను. చూడు, జరిగిందంతా నేను మర్చిపోతాను, నువ్వు మర్చిపో రౌడీ బేబీ. ఎరుపు రంగును చూపిస్తా, రంకెలేస్తావో కసి తీరా కస కస పొడి చేస్తావో నీ ఇష్టం. వెళ్ళు. మర్చిపోతానండి, కానీ వదినలో నా మీదున్న కోపాన్ని వదిలిపెట్టేస్తారా? వాళ్ళ పంతాన్ని వాళ్ళు విడిచిపెట్టేస్తారా? జరిగిందంతా మర్చిపోయి మనమంతా కలిసిందామని నాతో అంటారా? మీరు చెప్పినట్టు నాతో ఉంటారా? ఒప్పుకోరు కదా? పోనీ మీ అక్కలకి మీరు నచ్చి చెప్తారా? వాళ్ళు కాదంటే అందర్నీ వదిలేసి నాతో వచ్చేయగలరా? జరగని దానికి ఎందుకండి ఆశపడ్డాం? అదుగో ఎర్ర చొక్కా. ఇవన్నీ జరిగేవి కాదు. ఆల్రెడీ నేను కొత్త జీవితం స్టార్ట్ చేసుకున్నాను కదా పాపతో. అమ్మా, సూర్య,
సుమన కూర తీసుకురా. పెద్దల్లుడు, నువ్వు ఓ రాయి ఎత్తుకురావాల్సిందే. నేనా? రాళ్ళు మోసే కర్మ నాకు పట్టలేదత్తయ్య. హలో మొగుడు గారు, ఇప్పుడు మీరు రిచ్ అయిపోయారని కాదు, పురిటి నొప్పులు పడ్డ ఆడవాళ్లతో పాటు తాము బరువు బాధ్యతలు పంచుకుంటున్నాము అనడానికి ఇలా సాయం పడతారు. హాసిని, వాడు విన్నట్లే. ఏ చెవుడా? నువ్వు పంచుడు. పురుడు నియమాలు చేసి చూపించాల్సింది నువ్వే వదినా, నానమ్మవయ్యావుగా. దాని గురించి నాకేం తెలుసని? ఆంటీ, పని తేలిక చేయడానికి నైని ప్రాసెస్ మొదలు పెట్టింది కదా. మా అక్కకి ఆచార వ్యవహారాలు బాగా తెలుసు. సుమన, ఆ కర్రీ ఎందుకు తీసుకొచ్చావు? తినడానికి కాదులేండి, దిష్టి తీయడానికి. తోటకూరలో ఎండి చేపలు వేసి వండుతారు, ఆ కూరేనా ఇది? చిచి, మేం నీసి ముట్టాం కదక్కా. దానికి బదులుగా వంకాయ కూరతో గాని బీరకాయ కూరతో గాని దిష్టి తీయచ్చక్క. నైని, మంచం కోళ్ళ దగ్గర 4 రాళ్ళు పెట్టాం. వాటికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దురందర పిన్ని పెడుతుందిలే బాబు గారు. అదేమైనా పెద్ద పనా? అల్లుడు, పసుపు కుంకుమ ఇటివ్వు. పిన్ని, ఆ రాళ్ల మీద కాసిన్ని నీళ్లు కూడా చల్లు. తెలుసులేవే, నాకు పిల్లల్లేరనే మాటే గాని ఇలాంటి పద్ధతుల్లో ఆరితేరిపోయాను. నా నుంచి దూరంగా పరిగెత్తొద్దు. ఇప్పటిదాకా ఉన్న దూరం చాలు, ఇంకా దూరం భరించలేను. వైదేహి, 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 వైదేహి. వైదేహి, వైదేహి, వైదేహి. వైదేహి, వైదేహి, వైదేహి. వైదేహి, 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 వైదేహి. నువ్వు కూడా భ్రమే కదా? ఎందుకిలా కనిపించి మాయమైపోయి నాతో ఆడుకుంటున్నావు? ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. నా మనసు ఆలోచనల నిండా నువ్వే ఉన్నావు. కానీ నువ్వు మాత్రం ఇలా కనిపించి అలా మాయమైపోతున్నావు. కళ్ళల్లో నీళ్ళేంటి? భ్రమలకు కూడా కన్నీళ్ళొస్తాయా?
వస్తాయి, ఎందుకు రావు? నువ్వు నా కోసం కన్నీళ్లు కారుస్తున్నావని ఊహించుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.